రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన వేళ రాజానగరం నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఫ్లెక్సీలను ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదం చిలికి గాలివానలా మారింది. బత్తుల బలరామకృష్ణ ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడంతో ఆగ్రహించిన జనసేన కార్యకర్తలు వీసీ కార్యాలయంలో చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. వీసీ కార్యాలయం వద్ద డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పరిస్థితులు గందరగోళంగా మారాయి. అయితే ఆ సమయంలో మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ అటానమస్ కళాశాలలో జరిగిన విద్యార్థుల ముఖాముఖిలో ఉన్నారు. ఈ విషయంలో ఆయనకు చేరటంతో వెంటనే టీడీపీ ముఖ్య నాయకులను అక్కడికి పంపినట్లు సమాచారం. రాష్ట్రంలో అందరి ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు ఉన్నాయని, నా నియోజకవర్గంలో మాత్రం ఫ్లెక్సీలు లేకపోవటం ఏమిటని బత్తుల ఆవేదన వ్యక్తం చేశారు. వీసీపీఏ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్యను మెడపై చేయి పెట్టి తోసేశారని తమ కార్యకర్తలు ఆందోళనకు దిగినట్లు తెలిపారు. పీఏను బయటికి పంపాలంటూ జన సైనికులు ఆందోళన చేపట్టారని వివరించారు. మాకు తెలిసి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఆ వైస్ ఛాన్సలర్ గారు ఎందుకో మరి ఆ ఫ్లెక్స్ ఎందుకు పెట్టారు అని అంటున్నారు. పెట్టి తీస్తారని చెప్తున్నారు. పెట్టింది మరి ఎందుకు తీస్తారో కూడా తెలియదు. ఆవిడకి ఏమైనా పైనుంచి ఆదేశాలు ఉన్నాయేమో కూడా నాకు తెలియదు. కానీ పెట్టారో పెట్టిన ఫ్లెక్స్ తీస్తారు అని చెప్తున్నారు. కానీ అందరు ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎమ్మెల్యేలు కూడా ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, అధికారులు ఉన్నాయి, అందరే ఉన్నాయి. ఎందుకు పెట్టలేదు అనేది జన సైనికులు కొంత బాధపడ్డ విషయం వాస్తవంగానే అందరినీ సముదాయించాం. ఆ సముదాయించే క్రమంలో బత్తుల వెంకటలక్ష్మి గారిని వీసీ పిఏ తోశారు. ఈ వైస్ ఛాన్సలర్ గారు పిఏ తోయడం వల్ల కొంచెం జన సైనికుల్లో వీర మహిళల్లో కొంచెం ఉద్రిక్తత అనేది ఏర్పడింది. కానీ అంతా సముదాయించాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడి త్యాగాలు చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా నేను కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ఎన్ని అవమానాలు వచ్చినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా భార్యను తోసిన, బత్తుల వెంకటలక్ష్మి గారిని ఇబ్బంది పెట్టినా, నాకు ఫ్లెక్స్లు పెట్టకుండా ఇవన్నీ పెద్ద ఇష్యూలు కాదు. రాజానగరం నియోజకవర్గ ప్రజలకి మేము ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేర్తించడం ఒక్కటే మేము ఎజెండాగా పనిచేస్తాం తప్ప ఎలాంటివన్నీ కాదు. జన సైనికులు కాస్త అంత ఏంటంటే ఆ నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి గారిని ఒక బీసీపీఏ అయ్యింది అతను తోయడం వల్ల కొంచెం బాధ కలిగిన మాట వాస్తవం. కానీ దాన్ని కూడా మేము పరిగణలో తీసుకోం. ప్రజా సంక్షేమమే ముఖ్యంగా లక్ష్యంగా మేము పనిచేస్తాం. దీన్ని ఏమి ఇష్యూ చేయొద్దండి. పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో పనిచేస్తున్నాం కాబట్టి అంత ధర్మబద్ధంగా ఉంటాం. ఏదో కుర్రాళ్ళ ఉద్రిక్తత ఏర్పడినప్పటికీ కూడా మళ్ళీ సముదాయించాం. నా మాట వింటారు. పైన పవన్ కళ్యాణ్ గారి మాట ఇంకా శాసనంగా ఉంటారు కాబట్టి మా వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి తప్పులు చేయరు, పొరపాట్లు చేయరు. ఏదో కొంచెం ఉద్రిక్తత మాత్రం వస్తుంది. ఎందుకంటే అందరూ ఉన్నాయి. అసలు ఈ నియోజకవర్గానికి సంబంధం లేనివాడి కూడా ఫ్లెక్స్లు ఉన్నాయి. మా ఎమ్మెల్యే ఎందుకు లేదు, స్థానిక ఎమ్మెల్యే లేదని ప్రశ్నించడం మాత్రం వాళ్ళకి కరెక్ట్. కానీ పెట్టింది తీస్తారని కూడా కొంతమంది చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కూడా నాకు తెలియదు. ముఖ్యంగా ఏంటంటే బత్తుల వెంకటలక్ష్మి గారు తోసినందుకు ఎందుకు చేశాం. కానీ వాళ్ళు ఎవరో స్పందించట్లేదు, దేనికి కూడా స్పందించట్లేదు. తిరిగి మళ్ళీ వాళ్ళు ఏదో మేమేదో లోపల ఫ్లెక్స్లు కట్టాము అన్నట్టుగా చెప్తున్నారు. మేమెవరు ఫ్లెక్స్లు, మా ఎక్కడెక్కడో ఫ్లెక్స్ కూడా లేదు.